జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీజీఆర్ ఎంఎం జోగు పేరు పెట్టడంపై సిపిఎం ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు సోమవారం బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్తు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓ రహంతులయ్యకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు వెంకమరాజు, మల్లికార్జున మాట్లాడుతూ పేదలకు పట్టెడు అన్నం పెట్టే ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికే దేశ యువతను నిరుద్యోగపు ఊబిలోకి నెట్టేసిన ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ పేదల ఉపాధికి భరోసా లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించమంటే ఆయన సిద్ధాంతాలపై దాడి చేయడమేనని నాయకులు విమర్శించారు. ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి ఈ పథకం యథావిధిగా కొనసాగేలా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమణయ్య, జానీబాషా, వెంకటరమణయ్య, మాల్యాద్రి, మున్నా తదితరులు ఉన్నారు. కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని, ప్రజా సంఘాల వేదిక, ప్రజా సంఘాల ఐక్యత, కొనసాగించాలి ఉపాధి హామీ చట్టాన్ని, కొనసాగించాలి జీరాంజీ పథకాన్ని రద్దు చేయాలి. అట్టే ఉండరు డైలాగులు వేస్తే నేను కూడా వేస్తా. డైలాగులు వద్దులే, నువ్వు అంటే వీడియో తీయాలి, నేను ఫోటో తీయాలి, వీడియో తీయాలి. యూపీఏ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నప్పుడు 2005 ప్రాంతంలో దానికి చట్టం చేసి వలసల నివారణ కోసం ఇప్పుడు వామపక్షాల సంఘీభావంతో చట్టాన్ని అధికారం అమల్లో తీసుకొని వచ్చారు. అప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతూ ఉంది. ఇప్పుడు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ఈ పథకం అమల్లోకి వస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 రూపాయలు ఇస్తుంది. అది ఈ విధంగా చేస్తేనే ఈ పథకంలో నిధులు మంజూరు అవుతాయి. అది కూడా కేంద్ర ప్రభుత్వం దాని ఇష్టానుసారం ఎక్కడికి ఎవరు ఇవ్వాలో దాని ప్రకారం ఇస్తే రాష్ట్ర దామాషా ప్రకారం ఇచ్చే పని లేదు. ఇక్కడ పోతే ఇక్కడ యూపీఏ మన ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఎంపీల ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తూ ఉంది. వీళ్ళు కూడా గుడ్డిగా వాళ్ళు చెప్పిన దానికి చేతులు ఎత్తి చట్టాన్ని అమల్లో తీసుకొచ్చి నిన్న మన ముఖ్యమంత్రిగా మనం ఢిల్లీకి వెళ్ళేసి అడుక్కుంటున్నాడు, మాకు ఆ నిధులు కావాలి, ఈ నిధులు కావాలని. ఉన్న హక్కుని వాళ్ళ చేతుల్లో పెట్టి అడుక్కోవడం అనేది దారుణమైన విషయం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసి ఆ జీరాంజీ చట్టాన్ని రద్దు చేసి పాతగా ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ అమలు చేసే విధంగా ఒత్తిడి తెచ్చి దాన్ని అమల్లో తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీరాంజీ అనేటువంటి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీ చట్టం వ్యవసాయ కార్మికులు, దేశవ్యాప్తంగా రైతులు పోరాడితే అనేక సంవత్సరాలుగా పోరాడిన తర్వాత 2005 సంవత్సరంలో ఆనాటి యూపీఏ ప్రభుత్వం చట్టం చేశారు. అది 20 సంవత్సరాల కాలంలో బాగా అమలు జరిగిన చోట వ్యవసాయ కార్మికుల యొక్క వలసలు తగ్గిపోయినాయి. కేవలం వ్యవసాయ కార్మికులకే కాదు, పేద మధ్యతరగతి రైతాంగం కూడా ఈ చట్టంలో వ్యవసాయ పని లేని రోజుల్లో వ్యవసాయ పనులకి పోకుండా ఈ కేవలం ఉపాధి హామీ చట్టంలోనే పనిచేసుకొని ఆ విధంగా వాళ్ళ కుటుంబాలని ఎంతో కొంత పోషణ చేసుకోవడానికి వీలైనటువంటి వసతి ఈ చట్టం ద్వారా వచ్చింది. అయితే ఈ చట్టానికి బడ్జెట్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు క్రమేపీ తగ్గిస్తూ సంవత్సరానికి కోత విధిస్తూ సుమారు 2,50,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బడ్జెట్ని దాన్ని మొత్తంగా 83,000 కోట్ల రూపాయలకు తగ్గించేశారంటే 3వ వంతు కోత కోసి విధించేశారు. ఆఖరికి వచ్చేటప్పటికే ఈ చట్టం యొక్క పేరు కూడా మార్చి పారేసేసి మహాత్మా గాంధీ గారి పేరు ఉండకూడదు అనేటువంటి కుట్రతో ఆఖరికి ఈ చట్టం యొక్క పేరును కూడా మార్చేసి జీరాంజీ అనేటువంటి పేరు పెట్టారు. పేరులో మార్పు చేశారు, బడ్జెట్లో మార్పు చేశారు, చట్టంలో మార్పు తీసుకొచ్చారు. మొత్తం మీద ఈ
ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఒక కుట్ర బుద్ధితో ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి రైతాంగానికి వ్యవసాయ కార్మికుల యొక్క వాళ్ళ మీద కుట్రతో ఈ రోజున ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. వలసలు అరికడతాము, నిరుద్యోగాన్ని లేకుండా చేస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆఖరికి వచ్చేటప్పటికే ఏదైతే నిరుద్యోగం లేకుండా లేదో ఎంతో కొంత ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి చట్టం ఏందో ఆ చట్టాన్ని రద్దు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, అప్రజాస్వామికం, పేద మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకం. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలా, వెనక్కి తీసుకోవాలా, చట్టాన్ని ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలా. ఆ విధంగా కొనసాగించకపోతే భవిష్యత్తులో మేము మా ఉద్యమాన్ని ఉధృతం చేసి మరింత పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని, అన్ని పక్షాల వారిని కూడా కలుపుకొని, ఇందులో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.